ఉంది. మరి అందరికీ కూడా మేము సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా ఎక్కువగా అంటే ప్లేసెస్ లో మరి అక్కడికి వారు కూడా ముందుకు వచ్చి సొంత రకాన్ని తగ్గించి మరి ఈ మన ముఖ్య అతిథి గారికి అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు మన ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్ ఎంపీపీ సోదరులు వాతాడి కనకరాజు గారికి మన రాష్ట్ర వ్యాప్తంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏరువాక కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జిల్లా అంతా కూడా కార్యక్రమం ఆయన స్వయంగా యొక్క పొలంలోకి వచ్చి ఎద్దులతోటి ఆయన దుక్కు దున్నించడం మొత్తం అంతా కూడా చుట్టూ పొలం అంతా కూడా ఆయనే కలెక్ట్ తిరగడం అదేవిధంగా మెకనైజేషన్ ద్వారా కూడా ఆయనే స్వయంగా ఒక నాట్లు వేయటం ఇవన్నీ కూడా రైతులందరినీ కూడా చాలా ఆనందపరచడం కూడా జరిగింది. అందరూ ఒకసారి అన్ని చోట్ల కూడా యొక్క నీటి ఒత్తిళ్లు రావటం మన నర్సాపురం నియోజకవర్గం బాగా కింద ప్రాంతం అవటం వల్ల పైనుంచి వాటర్ కిందకు వచ్చేసరికి ఆ వాటర్ ఫోర్స్ సరిపోవటం చాలా మంది నీటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో రావడంతో ఆయన వెంటనే కలవ చేసుకుని ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకూడదు, ప్రతి చోట కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వాతావరణ పరిస్థితులు రైతుకి కూడా మన ఆనందపరచాలి, ప్రతి ఎకరానికి కూడా మన నీరు మొత్తం అందరికీ కూడా పొలం నీరు అందటం జరిగింది. అయితే కొంతమంది ప్రతిపక్షం వారు ఎద్దావా కూడా చేయడం జరిగింది, నీరు అందట్లేదని చెప్పేసి. అంటే ఉన్నటువంటి వాస్తవం మన జిల్లానికి మహిళా కమిషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ తుఫాన్ ఏదైతే ఉందో దాని బారిని తప్పించుకోవడానికి మనం గత 2 సీజన్ నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇద్దామని. గత సంవత్సరం ఒక 10 రోజులు ముందు చేసుకోగలిగాం. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 10-12 రోజులు ముందు చేసుకుని మనం దాదాపుగా మన విస్తీర్ణంలో 70% నుంచి 75% హార్వెస్టింగ్ నవంబర్ దాకా వెళ్లకుండా నవంబర్ మొదటి వారంలోనే హార్వెస్టింగ్ కోతలు పూర్తి చేసుకునేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఖరీఫ్ చేస్తున్నాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే 3వ పంట అనేది మర్చిపోయాము ఈ జిల్లాలో. దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల క్రితం గోదావరి డెల్టా అంతా కూడా ఖచ్చితంగా మినుములు పెసర్లు వేసుకుని అడిషనల్ ఆదాయంతో పాటు భూమిలో నత్రజని ఏదైతే ఉందో అదంతా కూడా పెరగడానికి, నేచురల్ ఫెర్టిలిటీ పెరగడానికి చేసుకునేటువంటి కార్యక్రమం. అది దురదృష్టవశాత్తు చాలా రోజుల నుంచి ఏంటంటే వాటరు ఫ్లక్చువేషన్స్ కొంచెం ఎక్కువ తక్కువ రావటం, కాలువలు కూడా మనం టైంకి రిలీజ్ చేయకపోవటం, మొత్తం మీద కూడా డిమాండ్ చూసుకుంటే డిమాండ్ బాగుంది. దానివల్ల కొంత రైతులు కూడా ఎక్కువ దానికి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం 3వ పంట వేసుకుంటే అందరికీ కూడా రైతులకి మళ్ళీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ముందస్తు ఖరీఫ్ చేసుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చెట్టవరం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏరువాక ప్రారంభం చేసింది ఈ జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో చెట్టవరం గ్రామంలో. అదే గ్రామంలో ఈరోజు పోయిన సంవత్సరం మనకి ఖరీఫ్ లో లాస్ట్ లో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది రాకుండా ఈసారి మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో సహకరించిన అందరికీ, రైతులకి ముఖ్యంగా మధ్యలో దాదాపు 45 రోజులు వర్షం పడ్డా, 45 రోజులు వర్షం పడకపోయినా కానీ మనందరం గమనించాలి. ఇంకోటి
చేంజ్ చెప్పారు